సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొన్ని పరిస్థితులను బట్టి డైలీ డివోషన్స్ ప్రభుతో ప్రారంభం అనే కార్యక్రమాన్ని 25వ కీర్తన ఆధారంగా కొనసాగించలేకపోతున్నాం. మీకు తెలుసు, గత వారం నుంచి ఈ చికెన్ గున్యా జ్వరం వల్ల సిక్ అయ్యాను. ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కావడం లేదు. కాబట్టి కొన్ని పాతవి రిపీట్ చేస్తున్నాం. దయచేసి మన్నించి అంగీకరిస్తారని, అదే రీతిగా మా గురించి ప్రార్థిస్తారని విశ్వసిస్తూ మరి డైలీ డివోషన్స్ కంటిన్యూ చేయాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. నీవేయని నమ్మిక యేసునాథు, నీవేయని నమ్మిక, నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే జీవంబు, నీవే సర్వంబు, నీవేయని నమ్మిక యేసునాథు, నీవేయని నమ్మిక. పెడదారి నీవువగా నా మీదికి, ఇడుమలెన్నియో రాగా, అడవిలో బడి నేను అడలుచునుండగా, తడవకుండ దొరుకు ధన్యమౌ మార్గం, నీవేయని
మేఘము పట్టగా నా మనసులో కటిక చీకటి పుట్టగా గోరా పదలు చేరి దారి అని ప్రేమ పడగా తేరి చూడగల్గు తేజోమయ మార్గంబు నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన సువర్తమానముల ఆధ్యాత్మిక ధ్యానమాలిక అనుదినము మనం ధ్యానం చేస్తుండగా ఆత్మల కాపరి అయిన దేవుడు మన జీవిత నావలో ఆయన నావికుడిగా ఉంటూ మనం నడిపిస్తుండగా క్షేమకర అనుభవాల మధ్య ఆయన కాపరత్వంలో కొనసాగుటకు మొదటగా ఆయన్ని సంప్రదిద్దాం, ఆయనతో మాట్లాడదాం, ఆయన మాటలు విందాం, ఆయన సూచనల మేరకు మన దిన చర్యను కొనసాగించేద్దాం. రండి ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, నీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహించారు. ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. అనుగ్రహించబడిన ఈ నూతన దినమందు నీ వాక్యమును మేము ధ్యానం చేస్తుండగా మీ సన్నిధి ప్రసన్నత మా మీద ప్రసరింపచేయమని విజ్ఞాపన చేస్తూ మీ వాక్యపు అనుభవాల మధ్య మా జీవితాన్ని సరిపోల్చుకొని సవరించుకుంటాం మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. మా మాదిరి నీవు ప్రభువా, కాబట్టి నిన్ను అనుసరించి జీవించగలిగిన అనుభవాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. స్నేహితులారా, నేటి వరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. స్నేహితులారా, నిన్నటి దినము మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు దావీదునకు తాను దావీదు పట్ల చేసిన ఆ మేళ్లను, అనుగ్రహించిన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసినప్పుడు మరి ఆయన ఆ దేవదారు మురాలతో నిర్మించబడిన ఆ భవనములో నుండి దిగివచ్చి మరి గుడారములో ఉన్న దేవుని మందసము దగ్గర కూర్చుండెను అని రాయబడి ఉంది. అనగా ఏ రీతిగా తను తాను తగ్గించుకున్నాడో ఆ వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి అలా తగ్గించుకున్న ఆ దావీదు నోటి వెంట వచ్చిన మొదటి పలుకులు ఒకసారి జ్ఞాపకం చేస్తే, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను. అలాగే నా కుటుంబము ఏ పాటిది, వాట్ యామ్ ఐ అండ్ వాట్ ఈస్ మై ఫ్యామిలీ. నీ చేత ప్రేమించబట్టానికి, నీ చేత హెచ్చించబట్టానికి, నీ చేత గణపరచబట్టానికి, ఈనాడు ఈ స్థితికి రావటానికి నేనెంతటి వాడను ప్రభువా, నా కుటుంబము ఏ పాటిది. ఒక విశ్వాసి మాదిరికరమైన జీవిత సాక్ష్యానికి సాదృశ్యం ఇది. ఒక విశ్వాసి మాదిరికరమైన జీవిత సాదృశ్యానికి ఒక సాక్ష్యం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము ఎవరము కూడా మనకు చెందిన వారము కాదు, మనకు మనముగా జన్మించలేదు. మనకు తెలుసు, చాలామంది హాస్పిటల్స్ మనం గమనిస్తే గర్భములో ఉండగానే కనుమూసిన పిండాలు, అలాగే ఈ లోకంలో జన్మించడానికి, తల్లి గర్భంలో ప్రవేశించడానికి ప్రత్యేకించి ఈ కాలంలో ఎంతమంది దంపతులు బిడ్డల కొరకు వైద్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి దేవుని అనుమతి లేకుండా ఈ లోకములో మనము జన్మించలేదు. జన్మించామంటే దేవుని అనుగ్రహము ద్వారానే.
ఇర్మియా భక్తుడు అంటాడు మొదటి అధ్యాయంలో తన సాక్ష్యం గురించి మాట్లాడుతూ ఇర్మియాతో దేవుడు మాట్లాడిన మాటలు, తల్లి గర్భంలో ప్రవేశించక ముందే నువ్వు నాకు తెలుసు అంటాడు. తల్లి గర్భంలో ప్రవేశించక ముందే, తల్లి గర్భంలోంచి బయటపడక ముందే నేను ప్రతిష్ఠించానంటాడు. ఆ తర్వాత జనములకు ప్రవక్తగా నేను నియమించాను, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నేను పంపిస్తాను, నేను వెళ్ళమన్న చోటకి వెళ్ళాలి, నేను చెప్పమన్నది చెప్పాలి, భయపడొద్దు అంటాడు. సో ఈ సాక్ష్యాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటే మన జననానికి మూలం ఆయన. తల్లి గర్భంలో నిన్ను నన్ను ప్రవేశింపచేసింది ఆయన. తల్లి గర్భం నుంచి బయటికి రాకముందు ప్రతిష్ఠించింది ఆయన. నువ్వు ఏమై ఉండాలి అన్నది. ప్రతి వ్యక్తి పట్ల దేవుని సంకల్పం ఉంటుంది, దేవుని చిత్తం ఉంటుంది, దేవుని ఉద్దేశం ఉంటుంది. అవి నెరవేర్చబడాలని దేవుడు భావిస్తాడు, ఆశిస్తాడు, అభిలషిస్తాడు. కానీ మరి అవన్నీ కూడా నీ జీవితంలో నా జీవితంలో నెరవేర్చబడకపోవడానికి గల కారణం ఏంటంటే ఆ దేవుని చిత్తానికి మనము సమర్పించబడకపోవడం, ఆ దైవ సంకల్పానికి అనుగుణంగా మనము మలచబడటానికి ఆ పరమ కుమ్మరి చేతికి మనము సమర్పించబడకపోవడం. సో గాడ్ హ్యాస్ అ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ ఈచ్ ఇండివిజువల్. మనం ఏదో యాదాలాపంగా ర్యాండమ్గా ఈ లోకంలో జన్మించలేదు. ఈ లోకంలో జన్మించండి అంటూ ర్యాండమ్గా దేవుడు ఒక అనుమతి ఇచ్చేసి అందరినీ పుట్టించలేదు. ప్రతి వ్యక్తి వెనుక, ప్రతి జననం వెనుక దేవుని సంకల్పం ఉంటుంది, దేవుని ఉద్దేశం ఉంటుంది. దేవుని సంకల్పానుసారమైన రీతిగా, దేవుని ఉద్దేశానుసారమైన రీతిగా దైవ చిత్తాన్ని గుర్తెరిగి ముందుకు సాగినప్పుడు ప్రాస్పరిటీ అనేది మన వెంటే వస్తుంది. ప్రాస్పరిటీ మన వెంటే వస్తుంది. కాబట్టి మన జననానికి మూలము, మన జీవితానికి ఆధారం ఆయన. బికాస్ ఆయన ద్వారా మనము జన్మించాము. కాబట్టి ఆ జన్మించిన జీవిత కాలంలో మనము ఏమై ఉండాలో, మనకి ఏమి కావాలో అవన్నీ కూడా మనకు సిద్ధం చేసిన దేవుడు ఆయన. సామ్ 100 మనం చూస్తే, సమస్త దేశంలో యెహోవాను స్తుతించుడంటూ, మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. సో వీఆర్ నాట్ బిలాంగ్స్ టు అస్. కాబట్టి మన జన్మ మాత్రమే కాదు, మన జీవితం, మనం ఆయన మేపు గొర్రెలము. ఆయన ఇవ్వకుండా మనం ఏమీ పొందలేము. మన పోషణ కానీ, మన భద్రత కానీ, మనకు కలిగి ఉన్నవి కానీ, పొందవలసినవి కానీ, పొందదగినవి కానీ, పొందబోవునవి కానీ సమస్తము ఆయన ద్వారానే మనకు కలిగాయి. అందుకే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అంటాడు యోహాను భక్తుడు తన సువార్తలో. సో మనము కానీ, మనకు కలిగినవి కానీ యావత్తు ఆయన ద్వారా కలిగింది. కాబట్టి దేవుని సంకల్పంలో దావీదు ఉన్నాడు. కాబట్టి ఆ యెష్షయి ఇంటికి వెళ్ళిన సమూయేలు ప్రతిష్ఠించడానికి భౌతిక రూపాన్ని చూచి, భౌతిక శరీర సౌష్ఠవాన్ని చూచి, లేకపోతే భౌతిక యోగ్యతను చూచి ఇతడే కావచ్చు అంటూ సమూయేలు ఒకరి వెంబడి ఒకరిని ప్రతిష్ఠించాలని ప్రయత్నం చేయగా దేవుడు కాదు అంటాడు. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు అంతరంగాన్ని అంటూ నేను కోరుకున్నవాడు ఇతడే అంటూ దావీదును ఎన్నుకున్నాడు. ఇక్కడ ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడుననే ఈ మాట వెనక ఉన్న భావన ఏంటంటే, వాట్ యామ్ ఐ, నా ఇంటిలో నా కుటుంబంలో కూడా నేను కనిష్ఠుణ్ణి. నీ సేవకు వచ్చి అభిషేకించాలని ప్రయత్నం చేసినప్పుడు నా తండ్రి కూడా నన్ను పిలవలేదు. నా తండ్రి దృక్పథములో కూడా నేను లేను. అటువంటి అయోగ్యుడైన నన్ను ఇంతగా నీవు హెచ్చించుటకు. అంతకుముందు వాక్యంలో దేవుడు అంటాడు కదండి, ఆ ప్రవక్త ద్వారా, గొర్రెల దొడ్డిలో గొర్రెలు మేపుచుండగా ఆ దొడ్డిలోంచి తీసుకుని వచ్చి ఇశ్రాయేలు నా ప్రజల మీద నిన్ను అధిపతిగా పెట్టి, నీ శత్రువులను నీ దగ్గర నుంచి నిర్మూలన చేసి, లోకంలో జనులకున్న పేరు ప్రఖ్యాతులు నీకు అనుగ్రహింపచేసి నీకు నెమ్మది కలగచేశాను అంటాడు. నీకు నెమ్మది కలగచేశాను అనగా దావీదు ఏమి పొంది ఉన్నాడో సమస్తము దేవుని ద్వారా కలిగింది. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడు. ఒక్కసారి అనగా దావీదు భావనలో
ఆ సమూయేలు తన ఇంటికి వచ్చినప్పుడు దేవుని సంకల్పములో దావీదు లేకపోతే దావీదు ఆ గడియకు కూడా ఇంకా గొర్రెల కాపరిగానే ఉండేవాడే. ఒకసారి మనం స్టడీ చేసినటువంటి దావీదు యొక్క జీవితాన్ని ఒకసారి వెనక్కి మనం చూసుకుంటే, కేవలము దైవ సేవకుడు వచ్చి అభిషేకించి వెళ్ళిపోవడమే కాదు. సో ఆ గ్రామంలో నుంచి ఆ పట్టణంలోనికి రావడానికి, అదే రీతిగా ఆ యుద్ధ సైన్యము దగ్గరికి రావడానికి దేవుడు చేసిన ఏర్పాటు ఏంటంటే, చద్దన్నము తీసుకుని వచ్చి అన్నలకు ఇవ్వడానికి పంపబడ్డవాడు. నాకు దావీదు ఆ చరిత్ర జ్ఞాపకం చేసినప్పుడు వెనక్కి చూసుకుంటే, యోసేపు కూడా ఆ రీతిగా అన్నలకు ఆహారం తీసుకుని వెళ్ళాడు. అన్నల యోగక్షేమం తెలుసుకోవడానికి వెళ్ళాడు. యోసేపు కూడా అన్నల చేత మరి అసూయపరచబడ్డాడు. కానీ దేవుని ప్రణాళికలో అదే యోసేపు ఐగుప్తులకు రాజుంతటి వాడయి, అదే అన్నలు యోసేపు దగ్గర చేతులు చాచి ఆహారాన్ని భిక్షం అడుగుతారు. సో దేవుని సంకల్పంలో అక్కడ కూడా చూడండి, యాకోబు కలిగిన ఆ 12 మందిలో ఇట్ వాజ్ జోసెఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. సో దేవుని చిత్తములో, దేవుని సంకల్పములో ఆనాడు యోసేపు ఉన్నాడు. ఇంకా వెనక్కి చూసుకుంటే, ఇంకా ఆ తర్వాత చూస్తే ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు మోషే కన్నా పెద్దవారు మిరియాము, అహరోను పెద్దవాడు. కాబట్టి ఆ ఇంటిలోంచి ఒక నాయకుడిని లేవనెత్తాలంటే మోషే కన్నా అహరోను ఉన్నాడు అక్కడ. అహరోను కాదు, మిరియాము కాదు, దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ఆలోచించండి. సో దేవునికి ఒక సంకల్పం ఉంటుంది, దేవునికి ఒక చిత్తం ఉంటుంది. ఆ చిత్తాన్ని కనుగొని దానికి అనుగుణంగా మనము సమర్పించబడాలి. కుమ్మరి చేతిలో మనము ఇమర్చబడాలి. ఆ మట్టికి ఏ రూపాన్ని ఇవ్వాలి అన్నది, అది ఒక పాత్రగానా, లేకపోతే ఒక కుండగానా, లేకపోతే నీటి కుండగానా, వంట పాత్రగానా, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏ రూపం ఇవ్వాలి, దేని కొరకు అది ఉపయోగించబడాలి అన్నది మట్టి ఉద్దేశం కాదు. మట్టికి సంకల్పం లేదు, కానీ కుమ్మరికి ఉంటుంది. దానికి అనుగుణంగా ఆ కుమ్మరి సారె మీదకి మట్టి తీసుకొచ్చి ఆ మట్టి చుట్టూ, అనగా ఆ మట్టి ముద్ద చుట్టూ ఒక చేతిని, మట్టి ముద్ద లోపల మరొక చేతిని పెట్టి తన మనసులో ఉన్న ఆలోచన మేరకు ఆ చక్రం తిరుగుతూ ఉండగా ఆయన దానికి రూపాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ చేతికి తగిలే మరి గడ్డి కానీ లేకపోతే ఇసుక కానీ ఏమైనా ఉంటే ఆ చేతికి తగలగానే అవి తీసేసి పడేస్తారు. ఎందుకంటే ఆ రూపం రావటానికి అవి అవరోధంగా ఉంటాయి. కాబట్టి ఆల్ ది అన్వాంటెడ్ ఎలిమెంట్స్ హ్యాస్ టు బి రిమూవ్డ్ టు మేక్ ఎ పర్ఫెక్ట్ ఇమేజ్. సో దేవుని సంకల్పంలో మనము చాలామంది జీవితాల్లో మనం గమనిస్తే, God has a plan and purpose for which He is looking forward. నీ సమర్పణ కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఆయన చేతిలో ఒదిగి ఉండాలని కోరుకుంటున్నాడు. సో దావీదును ఆ రీతిగా మరి అన్నము తీసుకుని వచ్చి అన్నలకు ఇవ్వడం, అక్కడ గొల్యాతు మాటలు వినడం, ఆ మాటలకు మిగతా వారందరూ మరి ఆయన వణికిపోతుండగా దావీదు స్పందించడం, ఇవన్నీ కూడా దేవుని ప్రణాళికలు. ఇట్ వాజ్ నాట్ యాక్సిడెంట్, ఇట్ వాజ్ అ ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్ బిహైండ్ డేవిడ్ కమింగ్ ఆన్ టు ద థ్రోన్. సో గొల్యాతుని గురించి ఆ స్వరం వినగానే అందరూ భయపడుతూ ఉంటే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడంటూ గట్టిగా అరిస్తే, అన్నలు మందలిస్తే, సౌలు కవచాలు ధరింపజేస్తే ఆ కవచాలను తీసుకుని 5 రాళ్ళు తీసుకుని ఒడిసెలు తీసుకుని వెళ్ళి మరి శరీరమంతా కప్పుకొని
తనను కాపాడటానికి బల్యం మోసేవాడిని ముందుగా పెట్టుకొని కేకలు వేస్తున్న ఆ గొలియాతుకు ఎక్కడైతే స్థలం ఉందో ఆ స్థలంలో కొట్టగలిగాడు. దావీదు యొక్క శూరత్వము లేకపోతే వీరత్వం అని భావిస్తాము మనం. ఇట్ వాస్ గాడ్స్ ప్లాన్. అభిషేకించబడిన ఆ దావీదును ఎలివేట్ చేయాలి, ప్రజల చేత గుర్తించబడాలి. అందుకే దావీదు ఆ గొలియాతును చంపగానే సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అంటూ ప్రజలందరి మధ్య కమ్యూనికేషన్ వెళ్ళిపోయింది. ఈవెన్ శత్రువులు కూడా గాతుకు వెళ్తే ఇతని గురించే కదా ఇశ్రాయేలు పాట పాడింది, సౌలుకు 1000 కొలది, దావీదు 10,000 కొలది అంటూ దావీదుని గుర్తుపడతారు. అనగా ఇశ్రాయేలు దేశంలో మాత్రమే కాదు, చుట్టుపక్కల దేశాల్లో కూడా దావీదు ఎవరో ఏం చేశాడో అన్నది ప్రచురించబడింది. దేవుడు ఒక ప్రణాళికబద్ధంగా సౌలు మీద దేవుని ఆత్మ తొలగిపోగానే ఆ ఆత్మ దావీదు మీదకి రావడం, సౌలు దగ్గరికి దురాత్మ రావడం, అనగా రాజమందిరానికి ప్రవేశం కొరకు సౌలు మీదకి దురాత్మ రావడం, అది తొలగించడానికి దావీదు ఆ మందిరానికి ప్రవేశం ఏర్పరచబడ్డాడు. సో ఇవన్నీ కూడా దావీదు సొంత నిర్ణయాలు కాదు. అలాగే సౌలుకు అల్లుడు కావడం, చివరికి సౌలు చేత తరమబడుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుడు కొన్ని అనుభవాల మధ్య దావీదు యొక్క విశ్వాసాన్ని లేకపోతే దావీదు యొక్క సాక్ష్యాన్ని పరీక్షిస్తూ బలపరుస్తూ తీసుకుని వచ్చి ఆఖరికి సౌలు మరణాంతరం అతడు 12 గోత్రాల మీద రాజుగా అభిషేకించబడ్డాడు. ఇవన్నీ కూడా దేవుని సంకల్పం. అందుకే ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. ఈ టాపిక్ నేను రేపు కూడా కంటిన్యూ చేస్తాను. బట్ స్టిల్ we need to recognize and realize what is God to me. దేవుడు నాకు ఏమై ఉన్నాడు అన్నది మనం తప్పనిసరిగా గ్రహించాలి, గుర్తించాలి, గమనించాలి. దానికి తగిన రీతిగా మనము మన జీవిత సాక్ష్యం కొనసాగింప చేసుకోవాలి. మనకు కలిగిన వాటిని బట్టి మనము గణపరుచుకుంటూ హెచ్చించుకుంటూ పోతే, మీరు గమనించారో లేదో కానీ మనం హెచ్చించుకుంటూ గణపరుచుకుంటూ పోతే మనల్ని ప్రేమించి గణపరిచి హెచ్చించిన ఆ దేవుణ్ణి మనము విస్మరిస్తున్నాము, లేకపోతే ఆ దేవుణ్ణి మనము వెనక్కి పంపించేస్తున్నాము. ఇట్ ఈస్ మైన్ అనే భావన నీ జీవితంలో నా జీవితంలో కలిగితే, the one who is the reason for the blessings we received. అందుకే ఎక్లేషియా విషయంలో ఎప్పుడూ చెప్తుంటానండి, మనము కాదు, మన ఘనత కాదు, మనల్ని ప్రేమించి మనకి అవకాశాన్ని ఆధిక్యతనిచ్చిన ఆ దేవుందే. మనము ఈనాడు ఉంటాం, రేపు ఉండము. ఆ దేవుడు ఉంటాడు. ఆ దేవుడు ఆరాధించబడే ఆరాధన స్థలంలో దేవుడు మాత్రమే ఆరాధించబడాలి. తరాలు గతించినా, మనుషులు గతించినా, మారిపోయినా కానీ దేవుని మందిరము దేవుడు కోరుకున్న స్థలము. ఆ స్థలములో దేవుడు మాత్రమే గణపరచబడాలి, దేవుడు మాత్రమే గుర్తించబడాలి, దేవుడు మాత్రమే యజమానిగా ఉండాలి, దేవుడు మాత్రమే నాయకుడిగా ఉండాలి, దేవుడు మాత్రమే కాపరిగా ఉండాలి, దేవుడు మాత్రమే యాజకుడిగా ఉండాలి. మిగతా వారందరూ కూడా ఎవరు వచ్చినా ఎవరు పోయినా వారందరూ దేవుని జత పనివారు. ఆ వాస్తవాన్ని గమనించాలి. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏర్పడింది. ఇట్ షుడ్ బి అవర్ ప్రేయర్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్. మన ప్రతిదినము మన ప్రార్థనలో ఈ అంశము తప్పనిసరిగా ఉండాలి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుదినము అనుగ్రహిస్తున్న సువర్తమానమును బట్టి స్తుతులు చెల్లిస్తూ, దావీదు జీవితాన్ని మరొకసారి వెనక్కి మేము చూసుకోగలిగాం ప్రభా, స్తుతులు చెల్లిస్తూ ఈ నేపథ్యంలో మా జీవితాన్ని కూడా ఒకసారి వెనక్కి చూసుకోవటానికి, తద్వారా నీవు ఎంతగా మమ్మల్ని ప్రేమించావో, ఎంతగా మమ్మల్ని హెచ్చించావో, ఎంతగా మమ్మల్ని దీవించావో, ఎంతగా మీరు మాకు కాపరిగా ఉన్నారో, పరమ కుమ్మరిగా మమ్మల్ని మలుస్తున్నారో ఆ వాస్తవాన్ని గమనించి గుర్తించి సదా నీకు విధేయత వ్యక్తపరుస్తూ నీలో కొనసాగుటకు నీ కృప దయచేయమని వేడుకుంటూ, మాతో మాట్లాడేది మీరు గనుక సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు, వారి భవిష్యత్ జీవితానికి సదా తోడేండును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ముందు ఉంచుతాను.